దాకా నడుచుకుంటూ వెళ్తున్నాం. మా వాడికి షూస్ కొందామని సికింద్రాబాద్ వెళ్తున్నాం. చూద్దాం. జూడియోకి వెళ్ళాం కానీ అక్కడ మాకు నచ్చలా. ఒకటేమో డిజైన్ బాగుంటే సోల్ బాగోదు, ఇంకోటేమో సోల్ బాగుంటే డిజైన్ బాగోదు. అమ్మాయిలు వేసుకునే షూస్ లాగా అనిపించినాయి కొన్ని. అయితే కలర్ బాగుంది కానీ డిజైన్ నచ్చలా. నీకు నచ్చలే, నాకు నచ్చలే. నీకు నచ్చింది కానీ బయట అంత కంఫర్ట్గా లేదుగా. ఇప్పుడే వీడి షూస్ కోసం వీడి కాల్ చూసి నీ సైజు లేదు దుబ్బే అన్నాడు బయట. చెప్పురా ఏమన్నా, మరి నడుచుకుంటా పోతే వచ్చిద్దా? చెప్పు ఏమన్నాడు చెప్పు. షాప్ ఓనర్ సైజు లేవన్నాడు. వీడి పాదాలు చూసి చెప్పాడు సైజు లేదు. హనుమంతుడి పాదాలు అయ్యా, మనకి ఏం సరిపోతాయి? చేపియాలి సపరేట్గా డిజైన్ చేపియాలా. ఇవో ఇది సికింద్రాబాద్ మార్కెట్. ఇప్పటికైతే రష్ అంతేం లేదు కానీ ఇంకొక గంట అయితే రష్ బాగా వచ్చింది. ట్రై చేయి, అడుగు నీ సైజులో ఉన్నాము. అడుగు నీకేది కావాలో చూసుకో. ఇది చూడరాదు రే, ఇది చూడు. ఏంది నచ్చలేదా? ఇది చూడు, ఇదే మోడల్ సేమ్. ఇది బాగుంది, సోల్ బాగుందిరా. నా దగ్గర ఇలాంటిది ఇంటి దగ్గర ఒకటి ఉంది, లైఫ్ బాగా వచ్చింది. ఎక్కడన్నా నీ సైజ్ దొరికిద్దారా? యా షూస్ चाहिए. ఏ వాళ్ళ సైజ్ అక్కడికంటే వెళ్ళరా. చూసాం కానీ 4-5 షాపులు తిరిగాము. వీడికైతే షూస్ నచ్చలేదు. అది చెప్పురా. ఏం చెప్పేది, నచ్చలే. ఏం నచ్చలా? ఎలాంటివి కావాలి నీకు? బాయ్ మోడల్ పోతే షూస్ కావాలా? ఇక్కడ వీడికి ఏం షూ నచ్చలేదు. పదరా అలా చార్మినార్ దాకా పోద్దామంటే వారానికి ఒకసారి చార్మినార్ అయిపోతున్నా, అలా గట్టిగా తిప్పుతున్నారు అంటున్నాడు వీడు. సర్లే నీ కోసం వస్తున్నాపా అంటే ఇంత ముందు దాకా ఎవడి కోసం వెళ్ళాడు. వెనక స్పీకర్ పెట్టి బిర్యానీ 30 రూపాయలు 60 రూపాయలు ప్లేట్ అనేసరికి వాటర్ బాటిల్ పడిస్తా అంటే ఒక అమ్మాయి వెనక తిరిగిద్ది. ఎందుకు స్పీకర్ చెవులోనే పెట్టాడు కదా, తిరగకేం చేస్తుంది వాళ్ళ మీద. అది అలా తీద్దాం. ఎలాగా? మొన్న అదే పాల్కో బండి మీద కొంతమంది చేసేగా, అదంతా కరెక్ట్ కాదురా. వాళ్ళు ఏదో కావాలని వాళ్ళ మీడియా కోసం హైప్తో తీశారు కానీ అంతకు మించి అందులో ఏం ఉండదు. అది పానీపూరికి ఎక్స్పైరీ డేట్ చూపిమను. చిన్న చిన్న అమ్ముతారు గొట్టల్లా, రెడీమేడ్ తెస్తారు, దానికి ఎక్స్పైరీ అడగమని. మరి అది హోటల్లో పెట్టే ఆ మలాయి పన్ను వాటికి అవి చూపిమను. ఇలాంటి పెద్ద పెద్ద ఎవరు అడగర్రా, చిన్న చిన్నవి అంటే అందరూ అడుగుతారని చెప్పి వచ్చాము. మాకు 3 గంటలు ఇక్కడే సరిపోయింది. ఎప్పుడో పట్టపగలు వచ్చాము, ఏదో చీకటి పడాక వెళ్తున్నాం. చెప్పురా. ఏం చెప్పేది, ఒళ్ళు ఓనం అయిపోయింది. మా వాడికి ఏమో కాళ్ళు గుంజుతున్నాయి అంట, జ్వరం వచ్చినట్టుందంట. మరి రేపు వ్యాలంటైన్స్ డే బేబమ్మ గుర్తొచ్చింది. మా వాడికి జ్వరం వచ్చినట్టుంది. కావాలా? బస్సు పోయిందిగా. పోనీరా, ఈ ఒక్క బస్సు అయినా అయింది. హైదరాబాద్లో చాలా బస్సులు ఉన్నాయి మనం వెళ్ళాలంటే. ఇదిగో మావాడు ఆకలి అవుతుందని చెప్పి పానీపూరి తినడానికి వచ్చాడు. నాకైతే పానీపూరి తినబుద్ధి కాదేమో. అరే నువ్వు తినరా, నువ్వు తినుపే. ఛాలెంజ్ 150 రూపీస్ తింటానని ఛాలెంజ్ చేశాడు. 150 రూపీస్ పానీపూరి తింటే 100 రూపీస్ ఇస్తాం మా వాడికి. ఆ బిల్లు కూడా నేనే కడతా వాడు తింటే. అది రెడీనా? ఎరా అయిపోయింది అప్పుడే. ఇటు తిరుగు.
రూపాయలు తింటానని పందెం కట్టాడు. 60కి తిన్నావు. ఇందాక నుంచి జరుగుతుండే మార్నింగ్ ఏ షూ కోసం అయితే వచ్చాడు, ఇప్పుడు కూడా అదే షూ కోసం వచ్చాడు. అరే నాకు అక్కడికి వెళ్తే నచ్చవురా, నాకు ఆ షూ నచ్చిందిరా అని చెప్తే అయిపోయేది కదా. అలాగే ఉండదు, ఏరుకోరి మరీ వచ్చాడు. షూ చూపేమో ఒకసారి మామూలుగా పట్టుకొని చేత్తో పట్టుకొని చూపి. ఇది మావాడు తీసుకున్న షూ. ఎంత ప్రైస్ అంత? 900. జూడియోలో తీసుకున్నాం. నాకైతే షూస్ పిచ్చి పిచ్చగా నచ్చింది. నేను ఒక పేరు తీసుకుందాం అనుకున్నా కానీ ఆ సైజులో అదే లాస్ట్ పేరు. అది చాలా షూస్ ఉన్నాయి కానీ బయటికి వెళ్తే పాడైపోతాయి. వైట్ ఉన్నాయి మొత్తం సోల్. రే